ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు, గత 2 రోజుల నుంచి బంగారం ధరలు కాస్తంత స్వల్పంగా తగ్గుతున్నాయి ఏమో అనిపిస్తుంది. మొన్నటి వరకు 80,000 81,000 వరకు ఆల్మోస్ట్ గోల్డ్ ఆల్ టైమ్ హై వెళ్ళిపోయింది. మళ్ళీ గత 2 రోజుల నుంచి కాస్త తగ్గుదామా వద్దా అన్నట్లుగా అనిపిస్తోంది గోల్డ్ ధరలకు సంబంధించి. ఏంటి అసలు ప్రస్తుతం గోల్డ్ ధరల పరిస్థితి, అంటే గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు? గోల్డ్ జనరల్గా అన్సర్టనిటీ ఉంటే పెరుగుతుంది. మామూలుగా క్లారిటీ ఉంటే మార్కెట్స్ అన్నీ బాగున్నాయి అనుకోండి. ఈక్విటీ మార్కెట్స్ బాగున్నప్పుడు గోల్డ్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ అన్సర్టనిటీ ఉంది, క్లారిటీ లేకుండా కన్సాలిడేషన్ అలా డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఇది గోల్డ్ పెరుగుతుంది. అట్లా మనకి ఎక్కువ ఏంటంటే మన ఇండియన్స్ ఎక్కువ గోల్డ్ ఎక్కువ దాచుకుంటారు. గ్లోబల్గా చూసిన మన ఉమెన్స్ దగ్గరే, ఇండియన్ ఉమెన్స్ దగ్గరే 11% వరల్డ్లో ఉన్న పర్సంటేజ్ మన దగ్గర ఉందండి. అవునవును, ఇండియన్ ఉమెన్ దగ్గరే ఉంది. ప్లస్ టెంపుల్స్లో ఉంది, 4,000 tons ఉంది. సో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడే గోల్డ్, ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ లో ఇబ్బంది ఉంది. సో ఏం చేయాలా, ఆల్టర్నేట్ తీసుకెళ్లి గోల్డ్ లో పెడతారు, ఆ పెట్టుబడులు గోల్డ్ లో పెడతారు. ఇప్పుడు నిన్న రిజల్ట్స్ వచ్చినాయి, యుఎస్ రిజల్ట్స్. ట్రంప్ ఫస్ట్ టగ్ ఆఫ్ వార్ నడిచింది ఇద్దరికి, బట్ ఫైనల్ గా ట్రంప్ అన్నిట్లో బాగా అన్ప్రెసిడెంట్ మ్యాండేట్ ఇచ్చారు. సో డెఫినెట్ గా వాళ్ళకి ఏంటంటే ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా ఇంకో పార్టీతో సంబంధం లేదు, టోటల్ గా వాళ్ళకే మెజారిటీ, థంపింగ్ మెజారిటీ వచ్చింది. సో దాని వల్ల ఏమవుతుందంటే ఇక ముందు క్లారిటీ, ఈక్విటీ మార్కెట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువ ఈక్విటీ మార్కెట్ ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో గోల్డ్ కొంచెం తగ్గింది, 3% తగ్గింది ఆ రోజు. సో ట్రంప్ అక్కడ అమెరికాలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోగానే వెంటనే ఆ సంకేతం అనేది ఈక్విటీ మార్కెట్లకు రీచ్ అయిపోయింది. అవునండి, ఎందుకంటే మనకి యుఎస్ కి మనకి రిలేషన్, ట్రంప్ కి మోడీకి బాగా రిలేషన్ ఉంది. సో అంతకుముందు బైడెన్ కి మనకి లేదు కాబట్టి, సో ఇప్పుడు ఆ రిలేషన్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మనకి బాగుంటుంది, ఇండియాకి బాగుంటుంది, వాళ్ళు ఇచ్చే మన ట్యాక్స్ హోప్స్ కానీ అన్ని మనకి బాగా చూస్తారనే ఉద్దేశంతో ఈక్విటీ ఫ్లరిష్ అవుతుందనే ఉద్దేశంతో పెరుగుద్ది. సో దానివల్ల గోల్డ్ తగ్గుతుంది. సో జనరల్ జియో పొలిటికల్ టెన్షన్స్, ఇట్లాంటివి ఏమన్నా వార్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడే పెరుగుద్ది. లాస్ట్ కూడా మీకు వార్స్ వచ్చినప్పుడే గోల్డ్ పెరిగింది, దాదాపుగా 80,000 ప్లస్ దాకా వచ్చింది. సో ఎప్పుడు మళ్ళీ ఈ ఫ్యూచర్ లో మళ్ళీ వార్స్ వస్తాయా అంటే, ఏదన్నా వస్తే ఇస్తే చైనా నుంచి, తైవాన్ నుంచి వచ్చే వార్ ఒకటి ఉంది. ట్రంప్ నిన్న చెప్పింది ఏంటంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో 1 డే మొత్తం 2 వార్ని నేను ఇది చేస్తాను, ఆపేస్తాను, 100% ఇక యుద్ధాలు లేకుండా చేస్తాను అని ఈజ్ అగైనెస్ట్ వార్స్. అవునవును. సో డెఫినెట్ గా అది ప్లస్ పాయింటే. సో ఫ్యూచర్ లో వస్తే బై ఛాన్స్ ఏదన్నా చైనా వాళ్ళ ద్వారా వస్తే తైవాన్ తో వస్తుంది. అలా వచ్చినప్పుడు ఎప్పుడున్నా గోల్డ్ చిన్నగా మళ్ళీ అన్సర్టనిటీ ఉన్నప్పుడు, సో డెఫినెట్ గా అది 1 lakh వరకు ఎక్స్పెక్టేషన్ ఉంది గోల్డ్ అక్కడ వరకు పోవచ్చు అనేది. సో మామూలుగా అయితే అంత చూడాల్సిన పని లేదు. ఇప్పుడు కరెక్షన్ మోడ్ లో ఉంది కాబట్టి ఇది ఈక్విటీ, ఇప్పుడు యుఎస్ కి మనకి మార్కెట్ కి ఏంటి, ఏమేమి పాయింట్స్ ఇస్తారు, ఏమేమి ట్యాక్స్ హోప్స్ ఉంటాయి, సో మనకి వాళ్ళకి డీలింగ్స్ ఏంటి, ఎలా ఉంటాయి, దాన్ని బట్టి ఉంటది. ఎందుకంటే కన్సాలిడేషన్ అవుతూ 74 ఆ రేంజ్ లోనే, 74,000 75,000 ఆ రోజులో ఆ టైంలోనే తీసుకుంటూ పోయే ఛాన్స్లే ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే జిమ్ రోగర్స్ ఒక ఆథర్ కూడా చెప్పారు, ఇండియన్స్ దగ్గరే గోల్డ్ ఎక్కువ ఉంది. సో ఎందుకంటే ఆపత్కాలం వచ్చినప్పుడు ఏముంది, కరోనా టైంలో చూసాం గోల్డ్ లోన్స్ ఎక్కువ తీసుకున్నారు. 2020లో 57 బిలియన్స్ అయితే, కరోనా తర్వాత కూడా దాదాపు 65 బిలియన్స్ దాకా గోల్డ్ తీసుకున్నారు. అంటే ఎప్పుడైతే మనకి రెగ్యులారిటీ ఉన్నది ఇబ్బంది పడిందో అలాంటప్పుడు గోల్డ్ అనేది అవసరానికి ఉపయోగపడుతుంది. సో డెఫినెట్ గా దాన్ని బట్టి మన ఎక్కువ మంది ఇది చేసుకుంటున్నారు. ఇదే రకంగా మన పాలసీలనే మన ఆర్బీఐ కూడా దంతరాస్ లో ఆ టైంలో ఇంగ్లాండ్ నుంచి 102 టన్స్ ఆఫ్ గోల్డ్ తెప్పించుకున్నాం. అంటే మనకి ఇప్పటికే మనకి అక్రూడ్ చేసిన గోల్డ్ 854 tons ఉంది. టోటల్ గా మనకి 500 tons ఇండియాలో ఉంది, 354 tons బయట ఉందండి. ఆ బయట మొన్న 100 తెచ్చాం. అంటే ఏదన్నా వస్తుందా ఫ్యూచర్ లో, మనం వెస్టర్న్ కంట్రీస్ మీద ఆధారపడకుండా మన ఓన్ గా మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే, ఫైనాన్షియల్ క్రైసిస్ లో
ఎవరిని ఇది చేయకుండా ఉండాలంటే డెఫినెట్ గా ఇట్లాంటివి అసెట్ క్లాసెస్ లో ఒక గోల్డ్ వన్ ఆఫ్ దిస్ థింగ్ కాబట్టి అది పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. నెక్స్ట్ మనకి బడ్జెట్ దగ్గర మొన్న బడ్జెట్ లో చూసుకుంటే గోల్డ్ ట్యాక్స్ పెంచారండి. అది యాక్చువల్గా అంతకుముందు మనకి ట్యాక్స్ ఏం లేదు. గోల్డ్లో ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా దానికి 2 years మినిమం. అది మనకి మామూలుగా ఈక్విటీకి 1 year ఎట్లాగో గోల్డ్ 2 years అబోవ్ పెట్టుకుంటే 20% ట్యాక్స్ కట్టాలి. సో అట్లా దాన్ని కూడా ఇది చేసేదానికి కొంచెం ఎక్కువ ఇదైంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో గోల్డ్ అనేది అవసరార్థం పెట్టుకుంటారు కాబట్టి మనం కూడా ఎట్లా చూడాలి, అవసరార్థం ఎప్పుడు ఉందో గోల్డ్ మామూలు అసెట్ లాగా పెట్టుకుంటా అంటే ETF లో పెట్టుకోవాలి. మామూలు గోల్డ్ ఖరీదు డైరెక్ట్ కొనకుండా గోల్డ్ ఈ టైప్ లో పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. సో ఇప్పుడు ఇంకొక నెలన్నరలో ఇంకొక 1.5 monthలో మనం 2024ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. 2025లోకి పోతున్నాం. కరెక్ట్గా ఇయర్ ఎండింగ్లోనే ట్రంప్ కూడా అక్కడ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు కాబట్టి ట్రంప్ వస్తే మార్కెట్లు బాగుండబోతున్నాయన్న సంకేతం కూడా ఆల్రెడీ మార్కెట్ కూడా డైజెస్ట్ చేసుకుంది కాబట్టి అండ్ 2025 కొత్త సంవత్సరం నుంచి మరి బంగారం ధరల్లో మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే గోల్డ్ అంతగా ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ బాగుంది, మిగతా అన్ని మంచిగా ఉంది, ఎక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ లేవు, ఎక్కడ వార్స్ లేవు, ఏ ఇబ్బందులు లేవు అన్నప్పుడు గోల్డ్ అంత పెరగదని డెఫినెట్ గా. ఇప్పుడు మనకి ఏదైనా అవసరం అయితే అర్జెంట్ అయితే కొనుక్కోవడమే కానీ ఇంకా కొంచెం ఇప్పుడు తగ్గే ఛాన్సే ఉంటుంది. అంటే కంటిన్యూస్ గా పెరిగింది కాబట్టి సో డెఫినెట్ గా కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువ అవకాశం. ఎందుకంటే ఇక్కడ మన 2 విషయాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇందాక చెప్పినట్లుగా కూడా ట్రంప్ కూడా యుద్ధాలకు వ్యతిరేకం. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా ఆయన ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన కూడా అక్కడ పెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి సో యుద్ధాల వల్ల ఎకానమీ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, కొంత కూడా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా అంటే వాళ్ళకి సంబంధించిన పరిశ్రమలు కూడా కొంత ఎఫెక్ట్ పడతాయి. తర్వాత ఆల్రెడీ మనం ఫస్ట్ టైం మోడీ అక్కడ ట్రంప్ పరిపాలన చూసాం. సో సెకండ్ టైము ఇండియాతో బాగా ఫేవర్గా ఉండబోతున్నారు. మోడీ గారితో ఆయనకు ఒక మంచి సాన్నిహిత్యం కూడా ఉంది కాబట్టి సో ఈ యాంగిల్లో కూడా ఇది మార్కెట్లకి మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అండ్ 2025 నుంచి డెఫినెట్గా గోల్డ్ ధరల్లో మనం కొంత తక్కువ చూసే అవకాశం ఉందంటారు. తక్కువే ఉంటుందండి, అంత పెరగపోవచ్చు. ఇప్పుడు లాస్ట్ 1 year 30% పెరిగిందండి యుద్ధ భయం వల్ల. ఇదంతా కూడా అంతే. 2024 చాలా మన యుద్ధాలు చూసాము, 2 వారాలు చూసాము, 23, 24 చూసాము, ఇంకా నడుస్తున్నాయి కూడా. అది కూడా కేవలం US వల్లే, బైడెన్ వల్లే నడిచింది. ఎందుకంటే వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవాలంటే ఎక్కడో చోట కాన్ఫ్లిక్ట్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఆ కాన్ఫ్లిక్ట్ ని కొంచెం ఇది చేస్తారు. సో డెఫినెట్ గా ఈయన ఎగెనిస్ట్ వార్స్ కాబట్టి యుద్ధాలు రావనే సంకేతం ఉంది కాబట్టి అది మన మార్కెట్లకి కలిసి వచ్చే సో ఇది మార్కెట్లకి కలిసి వచ్చే అంశం కాబట్టి గోల్డ్ ధరలు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే పెట్టుబడులంతా ఈక్విటీ మార్కెట్లకు వచ్చేసినప్పుడు ఇక గోల్డ్ ధరలు ఆటోమేటిక్ తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. రాబోయే రోజుల్లో మరి ట్రంప్ 2.0 మార్క్ పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, ఈ 2.0 యొక్క మార్క్ ఇండియన్ ఎకానమీ మీద, స్టాక్ మార్కెట్స్ మీద ఎలా ఉండబోతుంది, అదేవిధంగా 2025 నుంచి బంగారం ధరలు ఎటువంటి వ్యత్యాసాన్ని చూడబోతున్న అంశం గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.